నెక్స్ట్ మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మెదక్ సంబంధించి సంగారెడ్డి జిల్లా హత్నూరులోని బోడుపట్ల గ్రామంలో కలుషిత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫార్మా కంపెనీల వ్యర్థ జలాలతో కలుషితమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ గ్రౌండ్ కలుషితమవుతుంది. పొల్యూషన్ కారణంగా పంట పొలాల్లో పంటలు పాడవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కలుషిత పంటలతో అనారోగ్య పాలవుతున్నాం అంటూ కూడా అన్నదాతలు గోడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫ్యాక్టరీలు అనేవి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయా, నిబంధనలు ఉన్నాయా? పూర్తిగా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా అరబిందో దాని అనుబంధ సంస్థలు కూడా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు అరబిందో పరిశ్రమకు సంబంధించి కూడా మరో పరిశ్రమ కూడా అక్కడ అనుబంధ పరిశ్రమ కూడా కొత్తగా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాత పరిశ్రమతోనే అనేక కాలుష్య జలాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను పక్కన ఉన్నటువంటి చెరువుల్లో కానివ్వండి, కుంటల్లోకి విడుదల చేయడంతో పెద్ద ఎత్తున అక్కడ జల కాలుష్యం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పంట పొలాలు కూడా వ్యవసాయ బోరుల ద్వారా నీళ్లు కలుషిత నీరు రావడంతో పంట పొలాలు కూడా దెబ్బతినడమే కాకుండా తాగునీరు కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. తాగునీరు సేవించినటువంటి ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు, అదేవిధంగా అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉండగా తాజాగా మరో పరిశ్రమ నిర్మిస్తుంది అరబిందోకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. అయితే ఈ నిర్మాణంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పరిశ్రమ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ పైప్ లైన్ పైనుంచి పరిశ్రమకు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఇరిగేషన్ సంబంధించినటువంటి పైప్ లైన్ సంబంధించినటువంటి రేపు మరమ్మతులు వస్తే కనుక ఆ పరిశ్రమను పరిశ్రమను కూలగొట్టాలా, లేదంటే పైప్ లైన్ కి వచ్చినటువంటి మరమ్మతులు అలాగే వదిలేసి సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా అట్లే చూసి చూడట్లు అధికారులు వ్యవహరిస్తారా? మరోవైపు తాగునీటి కాలుష్యం, అదేవిధంగా వ్యవసాయ పొలాల్లో కూడా నీరు కూడా కాలుష్యం అవడంతో పంట నష్టం కూడా సంభవిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, ఇటు ఇరిగేషన్ కానివ్వండి, రెవెన్యూ, పోలీస్ అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పరిశ్రమల నిర్వాహకులు ఇస్తున్నటువంటి మామూలు మత్తులో కొందరు అధికారులు జోగుతున్నారు. అందుకే చూసుకున్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా మనకు స్పష్టంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద కంపెనీల జోలికి వెళ్లేందుకు కూడా అటు ప్రజాప్రతినిధులు కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చూసామా అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కొందరు అధికారులు అటు కంపెనీల నిర్వాహకులతో చేతులు కలిపి ఈ విధంగా ఉన్నటువంటి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని కూడా నివారించేందుకు జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి నేతృత్వంలో ఆయన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది కేవలము పటాన్చెరు నియోజకవర్గంలోనే క్రషర్లపై దాడులు చేస్తూ మిగతా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ఇలాంటి పరిశ్రమలు, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ భూములు ఇవ్వండి, స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి పరిశ్రమల ఏర్పాటుకు ముందు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పరిశ్రమలు ఏర్పాటు చేశాక అక్కడ స్థానికులు ఉండలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జల కాలుష్యం, వాయు కాలుష్యంతో ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తాగునీరు తాగే పరిస్థితి లేదని చెప్పి కూడా మనకు గ్రామస్తులు స్పష్టంగానే ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాజశేఖర్, సాధారణంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఎంతవరకు కలుషితం ఉంది, వాయు కాలుష్యం ఎంత ఉంది, జల కాలుష్యం ఎంత ఉంది చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి పరీక్షలు ఏమైనా నిర్వహించినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ప్రజలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి పరీక్షలు ఏమైనా నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మధ్య? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూస్తే సాహసం చేయడం లేదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు నీటి కాలుష్యాన్ని కొలిచేందుకు ఉన్నటువంటి యంత్రాలను, పరికరాలను వాళ్ళే కొనుగోలు చేసి వారంతా కూడా మీడియా ముందు కలుషిత నీటి ఎంత మేరకు కలుషిత నీరు ఉందా అని చెప్పి కూడా వారు పరికరాలతో మనకు చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎంత మేరకు కాలుష్యం ఈ పరిశ్రమల ద్వారా వస్తుంది, ముఖ్యంగా నీటి కాలుష్యం ఎంత మేరకు అయిందని చెప్పి కూడా స్పష్టంగా అధికారులకు యువకులు వీడియోల ద్వారా కానివ్వండి, లేదా పరికరాల ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్లను ఫిర్యాదు రూపంలో చెప్పినప్పటికీ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా సంగారెడ్డికి వచ్చి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వారు అమ్మా న్యూస్ ని సంప్రదించడం జరిగింది. మన ప్రతినిధి వెంబడే అక్కడికి వెళ్ళడం జరిగింది. పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో విజువల్స్, అదేవిధంగా గ్రామస్తులతో, యువకులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనంతా కూడా రిపోర్ట్లను సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో
పరిశ్రమ నిర్వాహకులు ఈ అంశంపై ఎస్ మాట్లాడేందుకు సునీల్, ప్రధానంగా అంటే ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ఖచ్చితంగా ప్రజల యొక్క ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకాశం కనిపిస్తుంది, జనావాసానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇదే పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రభుత్వం కదిలే అవకాశం, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఇప్పుడు ఇంతవరకు ఏమైనా ఆరోగ్య బారిన అనారోగ్య బారిన పడినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ స్థానికులకు సంబంధించి? పంట పొలాలకైతే కాలుష్యం నీరు వస్తుంది, మరోవైపు తాగేందుకు కూడా అక్కడ నీళ్లు పనికిరాని పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అంటే గ్రామ స్థాయి కానివ్వండి, మండల స్థాయిలో ఉన్నటువంటి కొందరు నేతలు పరిశ్రమ నిర్వాహకులతో చేతులు కలిపి వారంతా కూడా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రామ యువత మాత్రం ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామంలో సమస్య ఉంది, ముఖ్యంగా ఈ పరిశ్రమ ద్వారా తమకు జల కాలుష్యం అయిందని చెప్పి కూడా స్పష్టంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీటన్నిటిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ వీటన్నిటి నివారణకు సంబంధించి కూడా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు, అదేవిధంగా సాక్ష్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే జిల్లా కేంద్రానికి అంటే సంగారెడ్డి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఇంత నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ మండల కేంద్రంలోనే ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా పిసిబి శాఖ కూడా మండల కేంద్రానికి కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ కూడా వారెవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎందుకంటే బడా కంపెనీల జోలికి వెళ్తే తమ ఉద్యోగాలకు రిస్క్ వస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా అటు సాహసం చేయడం లేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ అంశంపై స్పందించాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అది ఈ అంశంపై ఆయన స్పందిస్తారా, లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. మనం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి, వాతావరణం రాబోయే తరాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికుల గోడు విని ఫ్యాక్టరీల నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.